హలో ఎవ్రీవన్, ఐమ్ బ్యాక్ విత్ అ హెల్దీ రెసిపీ రాజ్మా చావల్ పంజాబీ స్టైల్లో. మరి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఒక పెద్ద ఉల్లిపాయ, 3 మీడియం సైజ్ టమాటాలు, కొత్తిమీర. ఉల్లిపాయ ఇంకా టమాటాలు గ్రైండ్ చేసుకుంటాం, పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 పెద్ద పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి, షాజీరా, ఇలాచీ, లవంగాలు, మిరియాలు కలిపి రోట్లో రుబ్బుకోవాలి. ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు, పలుకులుగా ఉన్నా సరిపోతుంది. దీని బదులు మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కసూరి మేతి, తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, జీరా. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. మన గ్రైండింగ్ జార్లోకి అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ వచ్చేసి స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత సపరేట్గా టమాటాలు కూడా ప్యూరీ చేసేసుకున్నాను. ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఇందాక చూపించిన స్పైసెస్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, జీరా అన్నీ వేసేసుకోవాలి. ఇలాచీ నేను దంచి వేస్తున్నాను. ఇలా వేస్తే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అయితే ఈ ఇలాచీ బదులు మీరు ఒకటి పెద్ద ఇలాచీ కూడా వేసుకోవచ్చు, బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, అది నా దగ్గర లేదు. సో 2 చిన్నవి వేసాను. తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్ పేస్ట్ వేసేసాను. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మంచిగా కింద అడుగంటకుండా కలుపుకుంటూనే వేయించుకోవాలి ఈ పేస్ట్ అనేది. తర్వాత తగినంత పసుపు, కారం వేసేసుకోవాలి. 1 స్పూన్ పసుపు ఇంకా 3 స్పూన్ల కారం వేసాను నేనైతే. మనకి మంచి కలర్ వస్తుంది. ఈ కారం బదులు మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది వేసుకోండి, బాగా కలర్ వస్తుంది. పసుపు, కారం మంచిగా కలుపుకొని ఇంకా ఈ పేస్ట్ మొత్తం వేగనివ్వాలి. కొద్దిసేపు వేగాక టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేసేసుకోవాలి. అయితే మనకి రాజ్మా కర్రీకి టొమాటో ప్యూరీ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది లేకపోతే కర్రీ అనేది చేదు వస్తుంది, అందుకే టమాటాలు కొంచెం ఎక్కువనే పడతాయి. రాజ్మా అనేది కొంచెం చేదుగా ఉంటుంది ఆన్ ఇట్స్ ఓన్. సో అది బ్యాలెన్స్ అవుట్ చేయడానికి మనం ఈ టొమాటో ప్యూరీ కొంచెం ఎక్కువ వేసి కర్రీ చేస్తాము. తర్వాత ఈ మిక్చర్లోకి ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. టొమాటో ప్యూరీ వేసాక ఒక 3 to 5 మినిట్స్ కలుపుకుంటూనే వేయించుకోవాలి ఈ మిక్చర్ని. రాజ్మాలో 3 టైప్స్ ఉంటాయి, చిత్రా రాజ్మా, లాల్ రాజ్మా, ఇంకోటి కాశ్మీరీ రాజ్మా. నేనైతే చిత్రా రాజ్మా వాడుతున్నాను. కొంచెం తెల్లగుండి దాని మీద స్పాట్స్ ఉంటాయి అన్నమాట. ఓవర్ నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే కర్రీ చేసుకున్నాను అనమాట. సో ఓవర్ నైట్ అంటే ఒక 8 hours నానితే సరిపోతుంది. ఇక్కడ మన మిక్చర్లోకి నానబెట్టిన రాజ్మా అనేది వేసేసాను. రాజ్మాలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఎంతైతే రాజ్మా తీసుకున్నానో దానికి 3 నీళ్ళు యాడ్ చేసుకున్నాను. అంటే 3 times క్వాంటిటీ ఆఫ్ రాజ్మా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్టేజ్లో మనం ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఉంటే యాడ్ చేయాలి, లేకపోతే ఇంకా కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి స్టీమ్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇంకా కుక్కర్ మూత తీసేసి మళ్ళీ స్టవ్ మీద ఒక 10 minutes కుక్ చేస్తామన్నమాట, సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కుక్ అయ్యాయా లేదా అని చూసుకోవాలి. మెత్తగా అవ్వాలి, గట్టిగా ఉన్నప్పుడు తింటే మంచిగా డైజెస్ట్ అవ్వదు. సో మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత కుక్ అయింది అంటే ఇంకా మన ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసేయాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి ఈ ఉడికిన రాజ్మా అనేది స్మాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్ అవుతుంది. మీరు పప్పు గుత్తితో కూడా స్మాష్ చేసుకోవచ్చు, కానీ ఇవి దాంతో కూడా స్మాష్ అవుతున్నాయని చెప్పి నేను దాంతోనే చేసేసాను. తర్వాత కసూరి మేతి చేతితో నలిపి యాడ్ చేసేసుకోవాలి. కసూరి మేతి లేకపోతే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్కి కొంచెం కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఇంకా తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes అలా వదిలేయాలి. అంతే, రాజ్మా కర్రీ రెడీ. ఇది చాలా హెల్తీ కూడా. మనకి రాజ్మాలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. సో ఇట్స్ అ హెల్తీ ఫుడ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకి చపాతీ, రైస్లోకి కాంబినేషన్ బాగుంటుంది.
కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, కన్సిస్టెన్సీ కూడా భలే కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.